హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌరన్ మ్యూజిక్ స్కూల్. ఈ వీడియోలో మనం నోట్స్ అండ్ వాల్యూస్ మనం తెలుసుకుందాము. ఇది వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్స్ అన్నమాట. సో బేసిక్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీరు చివరి వరకు కూడా జాగ్రత్తగా వినండి. సో పియానోలోకి వచ్చేసరికి మనకి ఈ విధంగా మీకు నోట్స్లో కనబడుతుంది కదా, 2 స్టేవ్స్ కనబడతాయి. దీన్ని స్టేవ్ అంటాం. ఇదంతా కలిపి ఒక స్టేవ్ అని అంటాం. ఇది పియానో స్టేవ్ అన్నమాట. సో పియానో స్టేవ్లో మనకి పైన ట్రెబుల్ క్లెఫ్ ఉంటుంది, కింద బేస్ క్లెఫ్ ఉంటుంది. ట్రెబుల్ క్లెఫ్ సైన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది ట్రెబుల్ క్లెఫ్ సైన్ అన్నమాట. కింద బేస్ క్లెఫ్ సైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది బేస్ క్లెఫ్ సైన్. దీన్ని జీ క్లెఫ్ అని కూడా అంటాము. ట్రెబుల్ క్లెఫ్ ఆర్ జీ క్లెఫ్. ఎందుకు జీ క్లెఫ్ అంటామంటే ఈ సెకండ్ లైన్ ఉంది కదా, ఈ సెకండ్ లైన్ నుంచి ఈ టర్న్ అనేది తీసుకుంటుంది ఈ విధంగా. సో దానికి ఈ సెకండ్ లైన్ అనేది జీ నోట్ అనమాట, అందుకని దీన్ని జీ క్లెఫ్ అంటాం. ఇకపోతే దీన్ని బేస్ క్లెఫ్ అంటాము. బేస్ క్లెఫ్ ఆర్ ఎఫ్ క్లెఫ్ అంటాము. ఎందుకు అనంటే ఎఫ్ నోట్ నుంచి ఈ విధంగా ఈ సర్కిల్ అనేది టర్న్ అవుతుంది. సో దీన్ని ఎఫ్ క్లెఫ్ అంటాము. ఈ సెకండ్ లైన్ వచ్చేసి ఎఫ్ నోట్ అనమాట బేస్ క్లెఫ్లో. పియానోలో ట్రెబుల్ వచ్చేసి మనకి రైట్ హ్యాండ్. పియానోలో మనము రైట్ హ్యాండ్ ప్లే చేస్తాము. బేస్ క్లెఫ్కి వచ్చేసరికి మనకి లెఫ్ట్ హ్యాండ్ ప్లే చేస్తాము. ఓకే, సో ఇది పియానోకి కంపల్సరిగా మనకి 2 ఈ విధంగా ఉంటుంది స్టాఫ్. దీన్ని అంతా కూడా మనము స్టాఫ్ అని పిలుస్తాము. స్టాఫ్ లేదా స్టేవ్ అంటారు. చూడండి, దీన్ని స్టాఫ్ ఆర్ స్టేవ్ అంటారు. మీరు వైలిన్కి నోట్స్ రాయాలనుకోండి, వైలిన్ లేదా సాక్సోఫోన్, గిటార్ ఈ నోట్స్ రాయాలనుకోండి, ఓన్లీ మనకి జస్ట్ 5 లైన్స్ ఉన్న ఒక లైన్, సింగిల్ లైన్ మాత్రమే కనబడుతుంది. సింగిల్ లైన్ మాత్రమే కనబడుతుంది. దీన్ని వైలిన్ అని ఇక్కడ రాస్తారు. వైలిన్ ఆర్ గిటార్ అని ఇలాగ సింగిల్ లైన్ మాత్రమే ఉంటుందన్నమాట. కానీ పియానోకి వచ్చేసరికి అలా కాదు. పియానోకి వచ్చేసరికి కంపల్సరీగా మనకి 2 లైన్స్ ఉన్నాయి కదా, పైన ఒక లైన్ కనబడుతుంది, కింద ఒక లైన్ కనబడుతుంది. ఈ రెండింటిని కూడా అటాచ్ చేస్తూ మనకి బ్రేస్ అని కనబడుతుంది. దీన్ని ఏమంటారంటే బ్రేస్ అంటారు. పియానోకి మాత్రమే ఈ బ్రేస్ అనేది ఉంటుంది. ఏ నోటేషన్లోనైనా కూడా ఈ బ్రేస్ లేదనుకోండి, అది పియానోకి సంబంధించింది కాదు. పియానో నోట్స్ రాయాలనుకున్నా, పియానో స్టాఫ్ మనం డ్రా చేయాలనుకున్నా, పైన ఒక 5 లైన్స్, కింద ఒక 5 లైన్స్, వాటిని అటాచ్ చేస్తూ ఒక లైన్, దానికి కలుపుతూ బ్రేస్ అనేది మాత్రం కంపల్సరిగా ఉంటుందన్నమాట. ఇకపోతే నోట్స్కి వచ్చేసరికి ఈరోజు నేను ఈ వీడియోలో ఓన్లీ లైన్ నోట్స్ మాత్రమే చెప్తాను. లైన్ నోట్స్ అండ్ స్పేస్ నోట్స్ మాత్రమే మీకు చెప్తాను. ఫస్ట్ మనకు 5 లైన్స్ కనబడుతున్నాయి కదా ట్రెబుల్ క్లెఫ్లో, అలాగే బేస్ క్లెఫ్లో 5 లైన్స్ కనబడుతున్నాయి కదా. ఒక్కొక్క లైన్ పైన ఒక్కొక్క నోట్ వస్తుంది. అలాగే లైన్కి మధ్యలో స్పేస్ ఉంది. ఈ లైన్కి మధ్యలో కూడా మనకి నోట్స్ వస్తాయి. అందుకే లైన్ పైన వచ్చే నోట్ని ఏమంటారంటే లైన్ నోట్ అంటారు. స్పేస్లో వచ్చే నోట్ ఏంటంటే స్పేస్ నోట్ అంటారు. లైన్ నోట్స్ అండ్ స్పేస్ నోట్స్ ఈ విధంగా 2 క్లెఫ్లో ఉంటాయి అన్నమాట. బేస్ క్లెఫ్లో ఉంటుంది, ట్రెబుల్ క్లెఫ్లో కూడా ఉంటుంది. లైన్ నోట్స్ అండ్ స్పేస్ నోట్స్. దీని తర్వాత లైన్ నోట్స్ అండ్ స్పేస్ నోట్స్కి స్టార్ట్ చేసే ముందు లెడ్జర్ లైన్స్ నేను మీకు ఒకసారి చెప్తాను. దీన్ని లెడ్జర్ లైన్స్ అంటారు. LEDGER, లెడ్జర్ లైన్స్. ఈ లెడ్జర్ లైన్స్ ఏంటంటే, ఉదాహరణకు 5 లైన్స్ ఉన్నాయి కదా, ఈ స్టాఫ్ 5 లైన్స్ మనకి ఎంత పెద్దగా ఉన్నా, షీట్ మ్యూజిక్ ఎంత ఉన్నా, ఈ 5 లైన్స్ మాత్రమే రన్ అవుతూ ఉంటాయి. బేస్ క్లెఫ్ అండ్ ట్రెబుల్ క్లెఫ్. ఈ 5 లైన్స్ దాటి కూడా నోట్స్ వస్తాయి. అంటే దానికి ఫుల్ లైన్ డ్రా చేయరు, కానీ జస్ట్ ఇలా సింగిల్గా ఇలా లైన్ డ్రా చేస్తారు. ఒక 4 లైన్స్ వరకు మాత్రమే వస్తాయి. ఒక 4 లెడ్జర్ లైన్స్ దాటిన తర్వాత నోట్ వస్తుంది అంటే అది ఆక్టివ్కి సంబంధించింది. ఆక్టివ్ అన్నప్పుడు ఏం చేస్తారంటే, సపోజ్ నోట్ ఇలా రాసి
నోట్ ఇలా రాసి ఇలా అంటాము, అంటే అది 1 ఆక్టివ్ హైలో ప్లే చేయమని దాని అర్థం. అలాగే కింద కూడా లెడ్జర్ లైన్స్ ఉంటాయి. ఈ విధంగా లెడ్జర్ లైన్స్ అనేటివి ట్రెబుల్ క్లెఫ్లో ఉంటాయి, బేస్ క్లెఫ్లో కూడా ఉంటాయి. బేస్ క్లెఫ్లో కూడా లెడ్జర్ లైన్స్ వస్తాయి. ఈ లెడ్జర్ లైన్స్ అర్థం ఏంటంటే ఈ 5 లైన్స్కి సంబంధించినవి కావు. ఈ లెడ్జర్ లైన్స్ 5 లైన్స్ అనే దాన్ని మనం స్టేవ్ అంటాము. స్టేవ్లో 5 లైన్స్ మాత్రమే వెళ్తాయి. పీస్ ఎంత పెద్దగా ఉంటే అంతవరకు కూడా, ఆ మ్యూజిక్ ఎంత ఉంటే అంతవరకు కూడా ట్రెబుల్ క్లెఫ్లో, బేస్ క్లెఫ్లో 5 లైన్స్ మాత్రమే రన్ అవుతూ ఉంటాయి. కానీ 5 లైన్స్ తర్వాత, అంటే 5 లైన్స్లోనే నోట్స్ మనం ప్లే చేయలేం కదా అన్ని మ్యూజిక్లో. మనకి పైన కూడా నోట్స్ ప్లే చేస్తాము, హై ఆక్టివ్లో ప్లే చేస్తాం, లో ఆక్టివ్లో కూడా ప్లే చేస్తాం. కాబట్టి మనకి లోలో నోట్స్ వెళ్తున్నప్పుడు లెడ్జర్ లైన్స్లో వస్తాయి, హైలో వెళ్తున్నప్పుడు లెడ్జర్ లైన్స్ టాప్లో వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ లెడ్జర్ లైన్ నేను మీకు నేర్పిస్తాను ట్రెబుల్ క్లెఫ్లో. ఫస్ట్ లెడ్జర్ లైన్ వచ్చేసి మనకి ట్రెబుల్ క్లెఫ్లో బాటంలో ఉంటుంది. దీన్ని సి అంటారు. ఫస్ట్ లెడ్జర్ లైన్లో వచ్చే నోట్ని సి అంటాము. ఇది పియానోలో అయితే మనకి 7 ఆక్టివ్స్ ఉంటాయి. కాబట్టి లెఫ్ట్లో ఒక 3, రైట్లో ఒక 3 విడిచిపెడితే మధ్యలో వచ్చేది 4th ఆక్టివ్. సో 4th సి, C4 అనేది మిడిల్ సి. దేంట్లో C4 అనేది మిడిల్ సి, దేంట్లో పియానోలో. ఇక మీరు కీబోర్డు ప్లేయర్స్ అయితే, కీబోర్డు ఉంది మీ దగ్గర, కీబోర్డ్లో నేర్చుకుంటున్నారు మీరు అని అంటే C3 అనేది మిడిల్ అవుతుంది. ఎందుకంటే ఉన్నదే 5 ఆక్టివ్స్, లెఫ్ట్లో 2 ఉంటాయి, రైట్లో 2 ఉంటాయి. మిడిల్ వచ్చేది C3 కాబట్టి, 3rd ఆక్టివే కాబట్టి C3 అనేది కీబోర్డ్లో మిడిల్ నోట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో మీరు కీబోర్డ్లో లెసన్స్ నేర్చుకునే వాళ్ళైతే మాత్రము మీరు కీబోర్డ్లో C3 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి మీరు C1, C2, C3 అనేది మిడిల్ సి అవుతుంది. అదే పియానోలో అయితే C1, C2, C3, C4 అనేది మిడిల్ సి అవుతుంది అనమాట. సో మీరు కీబోర్డ్లో ప్లే చేసే పని అయితేనేమో ఇది C3 అవుతుంది, అదే పియానోకి వచ్చే పని అయితేనేమో ఇది C4 అవుతుంది. సో మిడిల్ ఆక్టివ్ అనమాట. మిడిల్ ఆక్టివ్లో వచ్చే నోట్ ఈ సి. బేస్ క్లెఫ్లో కూడా సి అనేది టాప్లో లెడ్జర్ లైన్ టాప్లో వస్తుంది. ఇక ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి ఏంటంటే ట్రెబుల్ క్లెఫ్కి వచ్చేసరికి మనము బాటమ్ నుంచి టాప్కి వెళ్తాం, అంటే అసెండింగ్ ఆర్డర్ కాబట్టి కింద నుంచి పైకి మనం ఆరోహణం అంటాం కదా, ఆరోహణంలో ప్లే చేస్తాం కాబట్టి అసెండింగ్ అంటాం దాన్ని. బాటమ్ నుంచి మనం నోట్స్ ప్లే చేస్తాం, లెడ్జర్ లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. బేస్ క్లెఫ్కి వచ్చేసరికి మిడిల్ సి నుంచి బాటమ్ ప్లే చేస్తాం కాబట్టి, అవరోహణంలో ప్లే చేస్తాం కాబట్టి ఈ మనకి నోట్ స్టార్టింగ్ అనేది టాప్లో మొదలవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ లైన్ అవుతుంది, సెకండ్ లైన్, థర్డ్ లైన్, 4th లైన్ అండ్ 5th లైన్. ఏది బేస్ క్లెఫ్లో. ట్రెబుల్ క్లెఫ్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్ ఇది అవుతుంది బాటమ్ నుంచి, సెకండ్ లైన్, థర్డ్ లైన్, 4th లైన్, 5th లైన్. బేస్ క్లెఫ్కి వచ్చేసరికి ఇది ఫస్ట్ లైన్ అవుతుంది, సెకండ్ లైన్, థర్డ్ లైన్, 4th లైన్, ఇది 5th లైన్ అనమాట. ఓకే, మీకు ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నంబర్స్ కూడా రాస్తాను. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, 4th లైన్, 5th లైన్. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, 4th లైన్ అండ్ 5th లైన్. సో ట్రెబుల్ క్లెఫ్లో వచ్చే సి నోట్ అండ్ బేస్ క్లెఫ్లో వచ్చే సి నోట్ రెండు కూడా ఒకటే. పియానోలో పియానోలో అయితే C4, కీబోర్డ్లో PN1 రాస్తున్నాను నేను ఇక్కడ, లేదా కీబోర్డ్లో అయితేనేమో C3. ఈ రెండు కూడా ఒకటే. అయితే లెఫ్ట్ హ్యాండ్తో ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ఇది బేస్ క్లెఫ్కి దగ్గరగా ఉంటుంది, రైట్ హ్యాండ్తో ప్లే చేయాల్సి వచ్చినప్పుడు ట్రెబుల్ క్లెఫ్కి దగ్గరగా ఉంటుంది. ఇదే మనకు గుర్తు అనమాట. ఆ తర్వాత ఫస్ట్ లైన్లో వచ్చే నోటు ఈ అంటాము. సి తర్వాత మిడిల్ సి తర్వాత దీన్ని C4, పియానోలో అయితే C4, కీబోర్డ్లో అయితే C3 కదా. సో అదే ఆక్టివ్ అయితే పియానోలో అయితే ఇది E4, కీబోర్డ్లో అయితే E3 అనమాట. సో మనకు పైన వెళ్తుంది, ఈ సి నుంచి మనకు పైన వెళ్తుంది. ఫస్ట్ మనం లైన్ నోట్స్ మాత్రమే చూద్దాం. ఆ తర్వాత వచ్చే లైన్ నోట్, సెకండ్ లైన్ నోట్ వచ్చేసి G, థర్డ్ లైన్ నోట్ వచ్చేసి B, 4th లైన్ నోట్ వచ్చేసి
డి. ఫిఫ్త్ లైన్ నోట్ వచ్చేసి ఎఫ్. ఇక్కడ నేను వేరే పేజ్లో మీకు రాస్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ట్రెబుల్ క్లెఫ్ లైన్ నోట్స్ రాస్తున్నాను. ట్రెబుల్ క్లెఫ్ లైన్ నోట్స్ ఏంటి? ఈ, జి, బి, డి, ఎఫ్. సి అనేది లెడ్జర్ లైన్ కాబట్టి నేను సి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. ఒక సర్కిల్లో నేను రాస్తున్నాను లెడ్జర్ లైన్. లెడ్జర్ లైన్లో వస్తుంది. కానీ మనకి స్టాఫ్లో వచ్చే 5 లైన్స్ మాత్రము ఫస్ట్ నోట్ వచ్చేసి ఈ. ఇది కీబోర్డ్ పియానోలో అయితేనేమో 4th ఆక్టివ్, కీబోర్డ్లో అయితేనేమో 3rd ఆక్టివ్. ఓకే, ఈజిబిడిఎఫ్. బేస్ క్లెఫ్కి వచ్చేసి బేస్ క్లెఫ్ లైన్ నోట్స్. బేస్ క్లెఫ్ లైన్ నోట్స్ వచ్చేసి ఫస్ట్ సి లెడ్జర్ లైన్ కాబట్టి నేను సర్కిల్లో రాస్తున్నాను. ఆ తర్వాత మనకి కిందికి వెళ్తాం కాబట్టి ఏ, ఎఫ్, డి, బి అండ్ జి. ఏఎఫ్, డి, బి అండ్ జి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ, జి, బి, డి, ఎఫ్. అలాగే బేస్ క్లెఫ్కి వచ్చేసరికి ఫస్ట్ వచ్చే లైన్ నోట్ ఏ, సెకండ్ వచ్చే లైన్ నోట్ ఇక్కడ రాద్దాము బి, సారీ ఎఫ్. థర్డ్ వచ్చే లైన్ నోట్ డి. ఫోర్త్ వచ్చే లైన్ నోట్ బి. ఫిఫ్త్ వచ్చే లైన్ నోట్ జి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బేస్ క్లెఫ్లో ఫస్ట్ లైన్ పైన స్టార్ట్ అవుతుంది, ట్రెబుల్ క్లెఫ్లో ఫస్ట్ లైన్ బాటమ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ట్రెబుల్ క్లెఫ్లో వచ్చే లైన్ నోట్స్ అండ్ స్పేస్ నోట్స్. ఓకే, ట్రెబుల్ క్లెఫ్లో వచ్చే లైన్ నోట్స్ అండ్ బేస్ క్లెఫ్లో వచ్చే లైన్ నోట్స్. ఇప్పుడు ట్రెబుల్ క్లెఫ్లో వచ్చే స్పేస్ నోట్స్ గురించి చెప్తాను. లైన్ మీద ఈ వచ్చింది కదా, కీబోర్డు లేదా పియానో కీస్ ఆర్డర్ ఏంటి? సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి కదా. సో ఒక లైన్ పైన ఈ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ స్పేస్లో అంటే నెక్స్ట్ లైన్కి పక్కన ఏం నోట్ ఉంటుంది? ఈ పక్కన ఏం నోట్ ఉంటుంది? ఎఫ్ ఉంటుంది. కాబట్టి స్పేస్లో ఎఫ్ వస్తుంది. తర్వాత సెకండ్ లైన్ జీ, అంటే ఎఫ్ తర్వాత వచ్చే నోట్ జీ కాబట్టి అది లైన్ పైన వస్తుంది. తర్వాత స్పేస్ ఉంది కదా, జీ తర్వాత ఏం నోట్ వస్తుంది? ఏ వస్తుంది. ఏ వస్తుంది కాబట్టి అది స్పేస్ నోట్. జీ తర్వాత, ఎందుకంటే జీ లైన్ పైన వస్తుంది, ఏ స్పేస్లో వస్తుంది కాబట్టి ఏ అనేది స్పేస్ నోట్. ఏ తర్వాత మళ్ళీ లైన్ ఉంటుంది కదా, సో లైన్ మీద ఆల్రెడీ బి వచ్చింది, సో బి తర్వాత ఏముంటుంది? సి ఉంటుంది. ఇది ఏసి, మిడిల్ సి కాదు, మిడిల్ సి బాటంలో ఉంది, ఇదేమో టాప్లో ఉంది. అంటే ఒక నెక్స్ట్ ఆక్టివ్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇది C5, పియానోలో అయితే C5, కీబోర్డ్లో అయితే C3 అనమాట. C4, కీబోర్డ్లో అయితే C4, పియానోలో అయితే C5. ఆ తర్వాత ఇంకొక స్పేస్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ లైన్ పైన 4th లైన్ పైన డి వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? ఈ వస్తుంది అనమాట. ఈ ఆల్రెడీ మనకి ఫస్ట్ లైన్ పైన వచ్చింది, ఫస్ట్ లైన్ పైన ఈ వచ్చింది కాబట్టి ఈ ఎక్కడ? CE5 పియానోలో అయితే, కీబోర్డ్లో అయితే E4 అనమాట. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఒక నోటు లైన్ పైన వస్తే నెక్స్ట్ నోటు స్పేస్లో వస్తుంది, అంటే దాని పక్కన ఉన్న నోటు. అంటే ఈ లైన్ పైన వచ్చింది అనుకోండి, ఎఫ్ స్పేస్లో వస్తుంది. జీ లైన్ పైన వస్తే ఏ స్పేస్లో వస్తుంది. బి లైన్ పైన వస్తే సి స్పేస్లో వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏ స్పేస్లో వచ్చింది మనకి బాటంలో బేస్ క్లెఫ్. ఏ నుంచి మనం కిందికి వెళ్తాం, ఏ నుంచి అసెండింగ్ వెళ్ళాం. ట్రెబుల్ క్లెఫ్లో అసెండింగ్ వెళ్తాం, బేస్ క్లెఫ్లో డిసెండింగ్ వెళ్తాము. సో ఏ నుంచి మనం కిందికి వెళ్ళాలి బేస్ క్లెఫ్లో. ఏ తర్వాత నెక్స్ట్ నోట్ ఏముంటుంది మనకి? జీ ఉంటుంది, జీ స్పేస్లో వస్తుంది. ఓకే, తర్వాత జీ తర్వాత లైన్, సెకండ్ లైన్ కనబడుతుంది కదా, సెకండ్ లైన్ ఆల్రెడీ మనం నోట్ రాసాము, ఎఫ్ రాసాము.
ఎఫ్ రాసాం కాబట్టి ఎఫ్ తర్వాత నెక్స్ట్ నోట్ ఏమొస్తుంది, కింద బాటమ్ 1 స్టెప్ డౌన్ అనమాట. ఎఫ్ తర్వాత మనం ఒక నోట్ డౌన్ చేస్తే ఏమవుతుంది, ఈ వస్తుంది. ఈ అనేది స్పేస్లో వస్తుంది అన్నమాట. ఈ తర్వాత థర్డ్ లైన్ ఉంది. ఆల్రెడీ థర్డ్ లైన్ మనం రాసాము, డి రాసాము. డి తర్వాత స్పేస్ ఉంది కదా, డికి బికి మధ్యలో స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్లో ఏం నోట్ వస్తుంది, సి వస్తుంది. ఓకే, సో సి తర్వాత మళ్ళీ లైన్ ఉంది. లైన్ పైన ఏమొచ్చింది, బి వచ్చింది. బి తర్వాత స్పేస్ ఉంది. బి తర్వాత ఏం నోట్ వస్తుంది, 1 or 2 డౌన్ చేస్తే ఏ వస్తుంది. ఏ తర్వాత లైన్ ఉంది. లైన్ మీద ఆల్రెడీ మనం నోట్ రాసాం, జీ వస్తుంది. సో ఇవి లైన్ నోట్స్ అండ్ స్పేస్ నోట్స్ అన్నమాట. బేస్ క్లెఫ్ వచ్చేసి మనకి నోట్స్ బాటమ్ వెళ్తాయి. ట్రెబుల్ క్లెఫ్ వచ్చేసి నోట్స్ అనేవి హై వెళ్తాయి అన్నమాట. సో ట్రెబుల్ క్లెఫ్లో ఆర్డర్ ఏంటంటే అసెండింగ్, బేస్ క్లెఫ్లో ఆర్డర్ ఏంటంటే డిసెండింగ్. ఓకే, సో ఇక్కడ ఏ లైన్ మీద వచ్చింది, జీ స్పేస్లో వస్తుంది. ఎఫ్ లైన్ మీద వచ్చింది ఇది. సో ఈ నోట్స్ కీబోర్డ్లో అయితే C3 నుంచి కిందికి వెళ్తాయి, పియానోలో అయితే C4 నుంచి కిందికి వెళ్తాయి. ఇది నేను మీకు నోట్ వాల్యూస్ చెప్పేటప్పుడు నేను నెక్స్ట్ వీడియోలో కూడా దీన్ని నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇది జస్ట్ మీకు నోట్స్ కోసం థియరీ అనమాట. సో ఇది మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి, మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి ట్రెబుల్ క్లెఫ్లో లైన్స్ అండ్ స్పేసెస్, బేస్ క్లెఫ్లో లైన్స్ అండ్ స్పేసెస్. ఈ వీడియో మీరు నేర్చుకోవడానికి బేసిక్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అలా మీకు నిజంగా హెల్ప్ అవుట్ అయ్యింది అంటే ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి నేను ఫర్దర్ లెసన్స్ ఇంకా నేను పెడతా ఉంటాను కాబట్టి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.